టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మా వాడు స్కూల్కి కూడా వెళ్ళలేదు, వాడికి కొంచెం కోల్డ్గా ఉంది. సో అందుకే మానిపించేసాము. సో వాడు కూడా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి సింపుల్గా ఏదైనా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫస్ట్ అయితే నేను మా బాల్కనీ చూపిస్తాను. మొక్కలన్నీ మంచిగా పెద్ద పెద్దవి అయిపోయాయి. సో అన్నీ చూపిస్తాను, చూసేయండి. ఈ మొక్కలన్నీ నార్మల్వి, బట్ ఇందులో మాత్రం టొమాటో మొక్క వచ్చింది. కాయలు కూడా వచ్చాయి. నేనైతే అసలు టొమాటో అనే అనుకోలేదు దీన్ని. కాయలు వచ్చిన తర్వాత అనుకున్నాను, ఫస్ట్ వరకు ఇది చిల్లీస్ అనుకున్నాను. ఇందులో చిల్లీ సీడ్సే వేసాను. పాతవి టమాటో సీడ్స్ ఉంటే అవి అయితే వచ్చాయన్నమాట. మంచిగా ఉన్నాయి కాయలు కూడా. ఇక్కడ సన్లైట్ కొంచెం తగులుతుంది కాబట్టి బతికినవి. కింద చాలా వేసాను కానీ అవి అయితే సన్లైట్ లేకపోయాయి. చిన్న దాంట్లో వేసాను, కొంచెం పెద్దదైతే బలంగా ఎదుగుతుంది. బట్ ప్రస్తుతానికైతే అలా ఉంచుతాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి సన్లైట్ అయితే పడుతుంది. ఇందులో కూడా బోల్డ్ మొక్కలు వచ్చాయి, శంఖం పూలువి. కానీ ఇది కూడా అంతే, ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. బట్ ఇలా ఉండడం వల్ల సపోర్ట్ ఇవ్వడానికి ఏం అవ్వట్లేదు. ఇంతకు ముందు అయితే మొక్కలన్నీ పీకేసాయి. ఈ మెస్ వేసినప్పటి నుంచి కొంచెం పావురాలు రావట్లేదు. సో అందుకే అవి మంచిగా నిలబడ్డాయి అలాగా. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో పీకేసేవి పావురాలు. ఇంకా బ్రహ్మకమలం కూడా మంచిగా ఎదుగుతుంది, చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఇదైతే చూసారా ఎంత పెద్దది వచ్చిందో ఆకు. నాకు తెలిసి ఇంకా ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయేమో, ఇంకొన్ని డేస్ ఆగితే మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. బెంగళూరులో బ్రహ్మకమలం బాగా ఎక్కువ పెంచుతారు, చాలా ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈజీగా పెరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి. నా దగ్గర ఎంత బాగా పెరిగిందంటే చాలా ఈజీగా గ్రో అవుతుంది. ఇంకా సో ఫైనల్గా ఇవి మొక్కలు. టెర్రస్ పైన మల్బరీ ప్లాంట్ ఒకటి పెట్టాను, వెళ్ళి చూద్దాం ఇప్పుడు. అసలు కాయలు వచ్చాయి మొన్న, ఏమైనాయో ఏంటో చూడాలి వెళ్ళి. వేసుకుందాము. ఆల్రెడీ మా వాడు తినేసాడు, నేను ఒక్కదానే తినాలి. వాడికి కోల్డ్గా ఉందని ఇడ్లీ బ్యాటర్ చేశాను. సో దీంతో కొంచెం చిన్న అట్టేసుకుంటే సరిపోద్ది టిఫిన్కి. ఇంక ఇక్కడైతే మా వాడు బ్రేక్ఫాస్ట్ చేయనన్నాడు. సో ఫ్రూట్స్ అడిగానని ఇంకా అవి కట్ చేసి ఇస్తున్నాను. కోల్డ్ వచ్చినప్పుడు మాక్సిమం 2 days అయితే ఇంకేం తిండు, చాలా తక్కువ తింటాడు. లేకపోతే ఫ్రూట్స్ ఒక్కటే తింటాడు. నేను కూడా ఇంకా ఫోర్స్ చేయను, వాడి ఇష్టం ఏది కావాలంటే తింటాడు. ఈ శనగలు ఎప్పుడో తీసుకొచ్చాను, ఇంకా చాలా డేస్ అయిపోయింది. కొన్నే ఉన్నాయి కదా అని ఈవినింగ్ స్నాక్స్లో తిందామని సోక్ చేశాను. నేను మార్నింగ్ ఇదే తిందాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో ఈవినింగ్ అన్నా తినాలి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఈరోజు ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. ఎగ్స్ ఈ మధ్యన ఎంత చిన్నగా అయిపోయాయో సైజు. 2-3 months నుంచి ఇదే సైజు ఉంటుంది. నార్మల్గా ఈ ఎగ్ 2 eggs కలిపి 1 eggతో ఈక్వల్. చాలా చాలా చిన్న సైజ్ అయిపోయింది. మీ ఏరియాలో కూడా ఇలానే ఉన్నాయా ఎగ్స్? కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఇంక ఇక్కడైతే ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. డైలీ మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా తినేయాలి, టైం అయిపోతుంది అని. నేను కూడా ఇంకా మా వాడితోనే ఫాస్ట్గా తినేస్తాను. నాకు ఒక్కదాన్ని అస్సలు తినబుద్ధి కాదు, వాడితో పాటే ఫాస్ట్గా తినేస్తాను. ఇంక ఈ రోజు అయితే మాత్రం టైం దొరికింది కాబట్టి ఇద్దరం పీస్ఫుల్గా మాట్లాడుకుంటూ స్లోగా తింటున్నాము. మా వాడిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అసలు ఎక్కడ వరకు అందిందో అక్కడ వరకు మొత్తం గీతలు పెట్టేశాడు. ఎక్కడ ఖాళీ ఉండట్లేదు, మొత్తం వాల్స్ అన్నీ ఫుల్గా రాస్తాడు. ఎవరు రాస్తారు అది? అంత పై వరకు ఎందుకు రాసావు? స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. ఇంకా ఫుల్గా ఏబిసిడీలు అవన్నీ చిన్నగా ఎక్కడ పడితే అక్కడ ఫుల్గా రాస్తాడు వచ్చినవన్నీ. అలా రాయచ్చా? అలా రాయకూడదు, తప్పు. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు ఈరోజు? అదే ఎందుకు మానేసావు? ఎందుకంటే నీకు ఆయేస్తుంది ఈరోజు. ఈరోజు స్కూల్ లేదు కాబట్టి మా వాడి హౌస్ అంతా పెంట చేస్తాడు. మొత్తం అన్నీ తీసి బయట పెడతాడు, దేంతోని ఆడుకోడు. పైకి వెళ్దాం అప్పుడు. పద. అంత పెద్ద బాల్ ఎందుకు, చిన్నది తెచ్చుకోవచ్చు కదా. అది పడిపోతుంది మరి, పైనుంచి స్లోగా ఆడుకోవాలి. ఓకే. మా పక్కన ఉన్న వాళ్ళు మొక్కలు చాలా బాగా పెంచుతారు. బయట నుంచి చూసినప్పుడు వాళ్ళ బాల్కనీ కూడా ఫుల్ మొక్కలతో నిండిపోయి ఉంటుంది. బట్ వాళ్ళు ఊర్లో లేరు చాలా మంత్స్ నుంచి. ఎవరో వాటర్ వేస్తున్నారు కానీ సరిగ్గా వేయట్లేదు, ఏంటో తెలియదు. అన్నీ పోయాయి పాపం. క్లోజ్ బటన్ నొక్కకపోతే క్లోజ్ అవుతుందా? ఏ నెంబర్ నొక్కవు? 5. ఏది మన మొక్క? తీసేద్దాం, గడ్డి వచ్చేసింది. మల్బరీస్ వచ్చాయి చూడు.
మల్బరీ వద్దు వద్దు, వద్దు. ఇంకా పచ్చది, ఇంకా కొయ్యకూడదు. కొంచెం పెద్దదయ్యాక అప్పుడు కోద్దాం. వాటర్ వేద్దాం. కొయ్యకూడదు కొయ్యకూడదు, టచ్ చేయకు. వాటర్ వేస్తావా? వాటర్ వేద్దామా? ఇది కింద మాకు సన్లైట్ లేక అస్సలు ఎదిగేదే కాదు, మొత్తం పోయింది. బట్ పైన తెచ్చాక మంచిగా వచ్చినాయి. 2 కాయలు కూడా వచ్చాయి. ఎండ బాగా తగులుతుంది. నువ్వు బాల్ అక్కడ పెట్టుకోవచ్చు. వాటర్ మీద పడతాయి, చూసుకో. స్లోగా వేయి. దిస్ ఈజ్ అవర్ టెర్రస్ వ్యూ. ఇక్కడ లేక్ కూడా ఉంటుంది. మేము ఆ లేక్కే వాకింగ్కి వెళ్తాం. ఇంతకుముందు వెళ్ళే వాళ్ళం, బట్ ఆ లేక్ బాగుండట్లేదని వెళ్ళట్లే. అది అమెజాన్ ఆఫీస్. అటు సైడ్ నుంచో అలా వేస్తే ఎలా పట్టుకుంటాను? అటు సైడ్ నుంచో, కింద పడిపోద్ది లేకపోతే. ఏంటి పావురాలు లేవేమో, చూసి వస్తావా? లేవు, డోర్ క్లోజ్ చేస్తారు. లేవు పావురాలు. అవి వెళ్ళిపోయినాయేమో ఎక్కడికైనా. మల్లె చెట్టు, ఇగో మల్లెపూలు. పావురాలు లేవు, అక్కడ లేవు. ఇంకో చోట పెట్టారేమో, అందులో కూడా లేవు. పావురాలు లేవు, రామచిలుక లేదు. ప్యారెట్ ఏది? ప్యారెట్ కూడా లేదు. ఇక్కడ ఉంటాయి పావురాలుని, ప్యారెట్ ఒక అబ్బాయి పెంచుకుంటాడు. సో అవి అయితే ఇక్కడ ఉంటాయి. మా వాడు వచ్చినప్పుడల్లా చూస్తాడు. కానీ ఈసారి లేవు, వెళ్ళిపోయినాయి. మొక్కలు మాత్రం మంచిగా పెంచుకుంటారు డాబా పైన అందరూ. బాల్కనీస్లో ఎండలు రావు. పావురాలు అలా ఎగిరిపోయినాయేమో. పోలే, బాల్తో ఆడుకో. ఎండ ఎక్కువ ఉండట్లేదు, తక్కువ ఉండట్లేదు, మీడియంగా. ఒక 5 minutes ఎండ ఉంటుంది, మళ్ళీ కొంచెం. బట్ వర్షం అయితే రావట్లేదు అసలు. అవి తిప్పకూడదు, అవి తిప్పితే పోతాయి, కొడతారు. అప్పుడు కింద కొడతారు మరి అవన్నీ తీస్తే. కదా ఇంకా బాల్. టెర్రస్ పైకి రావచ్చు కానీ మొత్తం అంతా ఇలా వైర్సే ఉంటాయి. తన్నుకుని పడ్డామంటే గట్టే తగులుతుంది. కింద చాలా రఫ్ ఉంటుంది. దానికి తోడు ఇవన్నీ వైర్స్. తగులుకుని పడ్డామంటే గట్టే తగులుతుంది. మా వాడు ఒకసారి పడ్డాడు. అప్పటి నుంచి ఇంకా నేను టెర్రస్ పైకే తీసుకొచ్చినా సైలెంట్గా చోట కూర్చోబెట్టేస్తాను అంతే. ఈ వైర్స్ వల్లే డేంజర్. సో దిస్ ఈజ్ అవర్ మార్నింగ్ రొటీన్. ఇంతకు ముందు అయితే డైలీ ఇలానే ఉండేది మా వాడు స్కూల్కి వెళ్ళక ముందు. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేశాక మొత్తం రొటీన్ అంతా చేంజ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.